దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయ కాలము దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము, బలశూరుడా యేసయ్యా, నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదిరింతురి ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. ఉదయకాలము మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దానాన్ని మనము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. అక్టోబర్ మాసము మరి 14వ తారీఖు ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములు చదువుకున్నాం. మరి చదువుకొని ధ్యానించుకుందాం. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు. ప్రతి వారు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే వాక్యమును విన్న మీరు షేర్ చేయాల్సిందిగా నేను అనేకులకి అది షేర్ చేసి దాన్ని ఇంకా అనేక మంది వాక్యమును విని వాక్యంలో ఎదగాలని లాగున వారిని బలపరచాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆమేన్. మరి దేవుడు అనుగ్రహించిన వాగ్దానము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. చాలా శ్రేష్టమైన మాట పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో చూద్దాం. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. స్వస్థత కొరకు, అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, లేకపోతే ఆర్థికపరమైన ఆశీర్వాదం కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు, ఇలా అనేక వాటి గురించి ప్రార్థన చేస్తుంటాం. కానీ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాం కొంచెం డిఫరెంట్గా ప్రార్థన చేస్తున్నాడు. చాలా ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. తన కోణం చూడండి, ప్రార్థన చేసే కోణము, ప్రార్థించే విధానము చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. చెప్పండి. మన ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అంటే, అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము. హల్లెలూయా. ఇక్కడేమో జ్ఞానం మించిన ప్రేమ, ఫిలిప్పీ పత్రికలేమో జ్ఞానము మించిన దేవుని సమాధానము. హల్లెలూయా. జ్ఞానమును కోరుకుంటున్నారు ఈ కాలంలో ప్రార్థన ద్వారా. ప్రభా, నాకు జ్ఞానమి, నాకు ఏమంటారు తెలివిని, నాకు బుద్ధిని, నాకు వివేచనయి అని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ జ్ఞానానికి మించినవి చాలా ఉన్నాయి దేవుడి దగ్గర. జ్ఞానము శాశ్వత కాలం ఉండదు. హల్లెలూయా. ప్రేమ నిత్యము నిలుచును. హల్లెలూయా. ఈ ఉదయ కాలము పౌలు భక్తుడు రాస్తున్నాడు, క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలనని. ఏంటంట? క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి తగిన శక్తి కలిగిన వారుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మనకు ప్రేమ తెలియదనా ఆయన ఉద్దేశము? ప్రేమ మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదనా? ప్రేమ గురించి పూర్తిగా నేర్చుకోలేదనా? ప్రేమను మనం ఇంకా పూర్తిగా గ్రహించలేదనా?
ఏ ఉద్దేశంతో ఆ మాట రాస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ఆ మాట ఆ ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటే, మనము ప్రేమను అర్థం చేసుకున్నాం, కానీ ప్రేమలో మనం ఏం కాలేదంటే వేరు పారలేదు. హల్లెలూయా. ప్రేమను మనం గ్రహించగలిగాము, కానీ ప్రేమను మనం ఇంకా పూర్తిగా లోతుగా ప్రేమను మనం తెలుసుకోలేదు. దాని ముందు వచనంలో ఈ విధంగా అంటున్నాడు చూడండి. ఏమని అంటున్నాడంటే, మీరు దేవుని సంపూర్ణత పూర్ణగునట్టు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకొనుటకు. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? పరిపూర్ణమున్నట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడాలి. అంటే వేరు ఏం కావాలంట? ఎదగాలి. వేరు ఏం చేయాలంట? ఏంది? విస్తరించాలి. అప్పుడు స్థిరపరచబడాలి. హల్లెలూయా. ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా. చెప్పండి, ఎవరితో? ప్రేమలో మనము పరిపూర్ణులు కావాలి అంటే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, చెప్పండి ఏమన్నాడు కదా, దాని పొడుగు, ఆమేన్, దాని లోతు, ఆమేన్, దాని ఎత్తు ఎంతో గ్రహించుటకు. ఎంతుంది ప్రేమ? వెడల్పు ఆకాశం అంతా ఏమంటారు పొడుగుంది, భూమి అంతా వెడల్పు ఉంది, సముద్రం అంతా లోతుంది. హల్లెలూయా. దాన్ని మనం కొలవలేము. విశాలమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనం స్థిరపరచబడాలి, వేరుపారి స్థిరపరచబడాలి. ఆమేన్. మరొక మాట మాట్లాడుతున్నాడు ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరముకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. ఆమేన్. మనము ప్రేమలో వేరు పారాలి, స్థిరపరచబడాలి, ప్రేమలో అతకబడి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి జరుగుతుందంట. ఆమేన్. దేనికి? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సులో మనం అతకబడి ఉంటే, అంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనం అతకబడి ఉంటే, సంఘముగా ఉన్న మనము ఆయనకు అతకబడి ఉంటే మనం క్షేమాభివృద్ధి చెందుతాము, మనము బలము పొందుకుంటాము. ఆమేన్. చాలామంది ప్రేమలో అతకబడారండి. ప్రేమను ఏం చేస్తుంటారంటే వారి జీవితాల్లో పూర్తిగా వారు దానిలో పరిపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. ప్రేమ అనేది వారు కలిగి ఉండటానికి ఇష్టపడరు. ప్రేమలో వారు జీవించడానికి ఏమాత్రం వారికి ఆసక్తి ఉండదు. ప్రేమతో బ్రతకటం అంటే వారికి ఏమాత్రం నచ్చదు. కానీ ప్రభు ఈ ఉదయకాలం అంటున్నాడు, నువ్వు జ్ఞానానికి మించినది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో నువ్వేం చేయి? వేరుపారు. ఆ ప్రేమలో అతకబడి ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట రాస్తున్నాడు చూడండి. ఈ విధంగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. వారి ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలవారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందని వారి కొరకు పోరాడుచు ఉన్నాను. ఆమేన్. ప్రేమ యందు అతకబడి ఉంటే ఇంకేమర్థమవుతుందంట? ఆదరణ పొందుకుంటావు. ఆదరణ ఎలా వస్తుంది? క్రీస్తుతో అతకబడితే వస్తుంది. క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటే ఆదరణ వస్తుంది. అభివృద్ధి మాత్రమే కాదు, అతకబడి ఉంటే వచ్చేది ఆదరణ కూడా వచ్చింది. నువ్వు క్రీస్తుతో, ఆ క్రీస్తు ప్రేమలో అతకబడి ఉండు, అభివృద్ధి చెందుతూ ఉంటావు, ఫలిస్తూ ఉంటావు, విస్తరిస్తూ ఉంటావు. అదే ప్రేమలో నువ్వు క్రీస్తుతో అతకబడి ఉండు. నువ్వేం చేయబడుతుంటావు అన్నాడు ఇక్కడ. చెప్పండి, ఏం మాట్లాడాడు? ఆదరణ పొందుకుంటావు. ఆమేన్. మరొక మాట మాట్లాడుతున్నాడు భక్తుడు 1 దెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అలాగనే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరూ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెను.
అంటే అక్కడితో ఆగిపోవద్దు. ఎక్కడితో? అది చాలే, ఇంత ప్రేమిస్తే చాలే, ఇంత ప్రేమ నేను కలిగి ఉంటే నాకు చాలు. ప్రేమలో లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. ప్రేమలో ఏమాత్రం లిమిటేషన్ కలిగి ఉండకూడదు. అదేదో ఇంతటితో సరిపెట్టుకునేది కాదు. ప్రేమ ఏమవుతుండాలి? అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీలో అభివృద్ధి చెందాల్సింది ఏంటి? జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి, ఇవి కావు. దేవుని ప్రేమ, దేవుని సమాధానము, అవి అభివృద్ధి చెందాలని మాట్లాడుతున్నాడు. మీరు సహోదరు పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. ఆ ప్రేమ అంతటితో సరిపోదు. అంతటితో ఏమంటారు, చాలే సహోదరుని ఇంత ప్రేమించాను, ఇంతవరకు ప్రేమిస్తే చాలు అనుకోకూడదు. ఆ ప్రేమను ఏం చేయాలి? ఇంకా అభివృద్ధి పరచగలగాలి. మరొక మాట నేను చదువుతాను, 1 యోహాను పత్రిక 4:18. అంతేకాదు ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆమేన్. ప్రేమ అంట భయపడేది కాదు. ఆమేన్. ప్రేమ భయమును వెళ్ళగొడుతుందంట. మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టింది, మన సహోదరిలో ఉన్న భయం కూడా వెళ్ళగొట్టింది. ప్రేమతో భయం అనే దండనతో చేయాలి. చాలామంది దండిస్తుంటారు, కానీ ప్రేమతో కాదు. ఎలా? కోపముతో, ఆవేశముతో, ఆక్రోధముతో, అలా దండించడం అని చెప్పట్లేదు ఇక్కడ యోహాను భక్తుడు. ప్రేమతో దండన చేయమంటున్నాడు. చేయాలి, దండన చేయమని చెప్తుంది బైబిల్. కానీ ఎలాగా? ప్రేమతో. అది క్రీస్తు ద్వారానే అనుగ్రహించబడుతుంది. క్రీస్తు ప్రేమ ఎలాగ దండిస్తుందంటే, పేతురు యేసుక్రీస్తుని ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు, నేను యెరూషలేం పట్టణానికి వెళ్తాను, పెద్దల చేతను, యాజకుల చేతను, ప్రజల చేతను హింసించబడి, శ్రమపరచబడి, శిలువ మీద మరణించి సమాధి చేయబడతాను, 3వ దినమున లేస్తానంటే పేతురు ఏమంటున్నాడు? అది నీకు జరగకుండా దాక అంటే, పేతురు, నువ్వు దేవుని ఆలోచన కలిగి ఉండలేదు అని మాట్లాడుతూ ప్రేమతో గద్దిస్తున్నాడు, ప్రేమతో దండన చేస్తున్నాడు. అంటే దండించాలి, కానీ ప్రేమతో. ప్రేమ ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళని దేవుని వైపు తిప్పటానికి, వాక్యము ద్వారా వారిని మలచటానికి ప్రయత్నం చేస్తుంటుంది. నీవు ప్రేమలో ఉన్నావా? నీ ప్రేమ ఎంతవరకు లిమిటేషన్ ఉంది? నువ్వు ఎంతవరకు ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావు ఈ లోకంలో? చాలామంది ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ ఆ ప్రేమ ఏమైపోతుంది? కొద్ది కాలమే, కొంత సమయమే. అది అలా ఉండకూడదు. ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఉండాలి. సంపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. పౌలు భక్తుడు రాశాడు, ఆయన ప్రార్థన చేశాడు, ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆ ప్రేమలో మీరు వేరుపారాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. ఆ ప్రేమలో మీరు అతకబడాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. ఆ ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. ఆ ప్రేమలో మీకు ఆదరణ కలగాలి అని ప్రార్థన చేస్తాను. ఆ ప్రేమలో మీరు శాశ్వతము నిలిచి ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. దాని లోతు, దాని ఎత్తు, దాని పొడుగు, దాని వెడల్పు మీరు గ్రహించాలని, దాంతో మీరు జీవించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, హృదయకాలము ప్రభా, నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి, నీ జీవము గల మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు అంటున్నావు. సమస్త జ్ఞానం మించిన దేవుని ప్రేమ మీరు గ్రహించాలని, ఆ ప్రేమలో మీరు స్థిరపరచబడాలని, ఆ ప్రేమలో మీరు నిలిచి ఉండాలని, ఆ ప్రేమలో మీరు కొనసాగించబడాలని, ఆ ప్రేమలో మీరు అభివృద్ధి చెందాలని, ఆ ప్రేమలో మీరు ఫలించాలని, ఆ ప్రేమలో మీరు వర్ధిల్లాలని, ఆ ప్రేమలో మీరు ఆదరణ, ఓదార్పు సమస్తము అనుగ్రహించబడాలని నేను కోరుకుంటున్నానని ప్రార్థన చేసే విధంగా మేమును ప్రార్థన చేస్తున్నాం. ప్రేమను తండ్రి త్రోసిపుచ్చుతూ, ప్రేమను కాలరాస్తూ ఉన్న ఈ కాలంలో నువ్వు తిరిగి ప్రేమను ప్రకటించమంటున్నావు, ప్రేమను చూపించమంటున్నావు, ప్రేమను కనపరచమంటున్నావు. ప్రేమను ప్రభా నీవు తండ్రి ఈ లోకంలో ప్రభా
వ్యక్తపరచమంటున్నావు, ప్రత్యక్షపరచమంటున్నావు. నేను ప్రత్యక్షపరిచే వారికి మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. మేము ప్రభా ప్రేమను గ్రహించిన వారిని, దాని లోతు, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడుగు తెలుసుకోవడానికి సహాయం చేయండి. దానిలో మేము వేరుపారటానికి, అతికించబడి ఉండటానికి ప్రభా, దానిలో మేము అంటుకట్టబడి ఉండటానికి మాకు సహాయం చేయండి. మేము ఎప్పుడైతే ప్రభా దాన్ని గ్రహిస్తూ ఉంటామో అందులో అభివృద్ధి చెందుతాం, అందులో ఆదరణ పొందుకుంటాం ప్రభా. తండ్రి నీకు వందనాలు. మా ప్రేమ ద్వారా అనేక మంది ఆదరించబడటానికి సహాయం చేయండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.